హలో పేరెంట్స్, నమస్తే. నా పేరు మౌలిక గుంటుమడుగు, బిహేవియర్ స్కిల్ కోచ్ ఫర్ చిల్డ్రన్. మనం లాస్ట్ వీక్లో ఒక వీడియో పెట్టాం కదండి, దానికి వచ్చిన రిప్లై ఆధారంగా నేను ఈ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, ఇటీవలి కాలంలో పేరెంట్స్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రాబ్లమ్స్లలో పిల్లలకి సంబంధించి ఏంటంటే ఒకటి హైపర్ యాక్టివిటీ. ఈ వీడియోలో మనము హైపర్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేద్దాం. హైపర్ యాక్టివిటీ పిల్లలు ఎందుకు వస్తుంది, దాన్ని ఇంట్లో కంట్రోల్ చేయొచ్చునా, కంట్రోల్ చేయడానికి పాటించాల్సిన చిన్న టిప్స్ ఇవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ హైపర్ యాక్టివిటీ పిల్లల్లో మనం ఎలా అబ్జర్వ్ చేయాలి అంటే, పిల్లలు ఎక్కువగా చురుగ్గా ఉన్నా, ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాం, ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతున్నాం, వన్ బై వన్ ఒక పని తర్వాత ఒక పని ఈజీగా వాళ్ళు జంప్ చేస్తున్నా, కంప్లీట్ చేయకముందు ఈజీగా జంప్ చేస్తూ ఉన్నాం, లో అటెన్షను, అదేవిధంగా ఇంపల్సివ్ మైండ్ సెట్, అంటే ఎక్కువగా చేయాలని ఆతృత, ఇలాంటివి ఏమన్నా ఉన్నా మనం కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి హైపర్ యాక్టివిటీ ఉందేమో అనేసి. సో ఇది బ్యాడ్ బిహేవియర్ ఏం కాదండి, కేవలం వాళ్ళ యొక్క ఎమోషన్స్, ఎనర్జీని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక, వాళ్ళు మేనేజ్ చేసుకోవడం తెలియక వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు, అంతే. ఇది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఫస్ట్ దీనికి గల కారణాలు, ఫస్ట్ ఎక్సెసివ్ స్క్రీన్ టైం. ఈ స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ కళ్ళ ముందు ఫాస్ట్ మూవింగ్ విజువల్స్ అనేది మూవ్ అవుతూ ఉండడం వల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా ఓవర్ స్టిమ్యులేట్ అవుతుంది. ఇది ఒక రీజన్. నెక్స్ట్ ఇంకోటి ఇర్రెగ్యులర్ రొటీన్, అంటే టైం ప్రకారం పిల్లలు తినకపోవడము, సరిగా నిద్రపోకపోవడం టైం ప్రకారము, ఇది వాళ్ళని రెస్ట్లెస్గా చేస్తుంది. ఇది కూడా ఒక కారణం అనమాట. నెక్స్ట్ అదేవిధంగా షుగర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ పిల్లలకి వాళ్ళొక హై షుగర్ ఎనర్జీ అనేది, హై షుగర్ లెవెల్స్ అనేది ఎనర్జీని ఎక్కువ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా అవుట్డోర్ యాక్టివిటీస్ లేకపోవడం. అవుట్డోర్ యాక్టివిటీస్ వల్ల పిల్లల్లో లేకపోవడం వల్ల పిల్లలు ఏమవుతుందంటే, ఆ ఎనర్జీ అనేది వాళ్ళు ఎలా చూపించాలో తెలియక అది హైపర్ యాక్టివ్గా మారే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎమోషనల్ నీడ్స్. పిల్లలు పేరెంట్స్తో ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉంటారనమాట. అట్లా కనెక్ట్ అనేది సరిగా లేనప్పుడు, అంటే పిల్లలు చెప్పేది పేరెంట్స్ సరిగా పఠించుకోనప్పుడు వాళ్ళు దాన్ని ఏదో ఒక రూపంలో చూపిస్తూ ఉంటారనమాట, వాళ్ళ ప్రవర్తనలో అది బయటపడుతుంది. ఇలాంటివన్నీ కూడా రీజన్స్ అనమాట. దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి అనేది చూస్తే, ఫస్ట్ మార్నింగ్ లేచినప్పటి నుంచి కొంచెం చేపిస్తూ ఉంటే వాళ్ళలో ఈజీగా కంట్రోల్ అవుతుంది. ఫస్ట్ మార్నింగ్ అనేది లేచినప్పుడు మార్నింగ్ రొటీన్ సెట్ చేయాలి. అంటే వాళ్ళని కామ్తో నిద్ర లేపడము, లేకపోతే వాళ్ళ దగ్గర డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించడము లాంటివి చేయించాలి. నెక్స్ట్ అదేవిధంగా స్క్రీన్ టైం అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేయాలి. ఒకేసారి సడన్గా కాకుండా రోజు రోజు కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రావాలన్నమాట. ఆ టైంలో వాళ్ళ దగ్గర యాక్టివిటీస్ చేయించడము, ఫజిల్స్, డ్రాయింగ్, నెక్స్ట్ పోతే స్టోరీస్ చెప్పడం లాంటివి చేయాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేయాలి. వాళ్ళకి ఎనర్జీని వాళ్ళు ఏదో రూపంలో బయట పెట్టాలి. అంటే యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్, లేకపోతే చిన్న చిన్న రన్నింగ్ గేమ్స్ లాంటివి పెట్టాలన్నమాట. కండక్ట్ చేస్తుంటే పిల్లలకి వాళ్ళ ఎనర్జీ అనేది హైపర్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా రొటీన్ సెట్ చేయాలి. అంటే రోజులు కొంత టైం ఆడుకోవడానికి, కొంత టైం చదువుకోవడానికి, స్లీపింగ్, తినడానికి, ఇలా టైం అనేది టైం టేబుల్ అని సెట్ చేస్తే వాళ్ళు ఓకే కొంచెం సెక్యూర్గా ఫీల్ అవుతారనమాట. పిల్లలకి ఫోకస్ గేమ్స్ అనేది పెడుతూ ఉండాలి. అంటే ఫ్రీజ్ డ్యాన్సు, సైమన్ సేస్, లాక్ అండ్ కీ, లిజన్ అండ్ క్లాప్, ఇలాంటి గేమ్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఈ గేమ్స్ ద్వారా పిల్లలు సెల్ఫ్ కంట్రోల్, పిల్లలు ఏదైనా వర్క్ చేస్తుంటే వాళ్ళు చేసే ప్రాసెస్ని అప్రిషియేట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి చేయాలని ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇలా మనం అప్రిషియేట్ చేయడం వల్ల వాళ్ళ బిహేవియర్లో ఖచ్చితంగా చేంజెస్ అనేది వస్తుందన్నమాట. పేరెంట్స్ తెలియక అరుస్తూ ఉండడము, ఇతర పిల్లలతో కంపేర్ చేస్తూ ఉండడం లాంటివి చేస్తుంటారు. ఇలా కంపేర్ చేయడం, ఇలాంటి చేయడం వల్ల వాళ్ళు హైపర్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. హైపర్ యాక్టివిటీ ఉండే పిల్లలు వాళ్ళతో కనెక్షన్ని కోరుకుంటారు. అంటే వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ ఎమోషన్స్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు మనతో వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు. అదేవిధంగా మనతో ఎక్కువగా వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. నెక్స్ట్, ఈ హైపర్ యాక్టివిటీ అనేది వీక్నెస్ కాదండి, జస్ట్ వాళ్ళ యొక్క ఎనర్జీని సరైన వేలో మనం కానీ ఉపయోగించుకోగలిగితే అదే వాళ్ళకి స్ట్రెంత్గా మారుతుంది. సో పేరెంట్స్ కొంచెం పేషెన్స్తో వాళ్ళు కొంచెం చెప్పడం వల్ల వాళ్ళు ఈజీగా దీన్ని మార్పు అనేది వస్తుంది అనమాట. ఇది వెంటనే మార్పు కొంతమందికి రావచ్చు, కొంతమందికి టైం పడుతుంది. కొంచెం మనం ఓపికతో వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళలో డెఫినెట్గా మార్పు అనేది వస్తుంది అనమాట.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.